సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం సోమవారం నుంచి అనగా ఏప్రిల్ 15 నుంచి సాటర్డే ఏప్రిల్ 20 వరకు ఈ గోల్డ్ రేట్లు అసలు ఈ వారం ఎలా ఉన్నాయి, ఎందుకు హెచ్చు తగ్గులు వచ్చాయి, ఎంత డిఫరెన్స్ వచ్చింది, దీన్ని బట్టి నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు, అలాగే ఈ మార్పులకి ఏ రీజన్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వారం వారం గోల్డ్ గురించి మీకు ఎవ్రీ శనివారం అప్డేట్ చేస్తున్నాం. దానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ ఎవ్రీ వీక్ కూడా ఇది మేము కంటిన్యూ చేద్దామని మీ అందరికీ కూడా అత్యంత విశ్వసనీయంగా ఈ గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి, అలాగే ఎలా ఉండొచ్చు ఏంటి అనేది మీకు చెప్దామని ఈ వీడియోలో చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ 20వ తారీఖు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం వచ్చి 74,240 దగ్గర క్లోజ్ అయింది. ఇది యాక్చువల్గా 15వ తారీఖు సోమవారం నాడుకి చూసుకుంటే 73,150. అంటే 1 వీక్ బ్యాక్ యాక్చువల్గా 14వ తారీఖు 72,550 ఉంది. ఇప్పుడు 74,240, దాదాపు 2,000 పాయింట్లు 1 వీక్లో పెరిగింది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ తీసుకుంటే ఏప్రిల్ 14 66,500 ఉంది 22 క్యారెట్. ఇప్పుడు ఏప్రిల్ 20వ తారీఖు వచ్చి 68,050 రూపాయలు ఉంది. ఇది కూడా దాదాపు 2,000 పాయింట్లు పెరిగింది. అంటే 1 వీక్లో మనకి 2,000 పాయింట్స్ పెరిగింది. అలాగే ఒకసారి డే వైజ్గా ఏ రకంగా పెరిగిందో చూద్దాం. సోమవారం 15వ తారీఖు నాడు 73,150 ఉంది 24 క్యారెట్. అలాగే 16వ తారీఖు నాడు 74,130 ఉంది, అప్పుడే 1,000 రూపాయలు పెరిగింది. అలాగే 17వ తారీఖు బుధవారం 74,130 రూపాయలు ఉంది. అలాగే 18వ తారీఖు 73,800 ఉంది, అలాగే ఇది 300 పాయింట్లు నష్టమైంది. అలాగే ఏప్రిల్ 19 74,340 ఉంది, 540 పాయింట్లు పెరిగింది. అలాగే ఇప్పుడు ఏప్రిల్ 20వ తారీఖు 74,240 దగ్గర క్లోజ్ అయింది. అలాగే 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ 14 66,500 దగ్గర స్టార్ట్ అయింది. ఏప్రిల్ 15 వచ్చి 67,550 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఏప్రిల్ 16 67,950 దగ్గర వచ్చింది, 1000 పాయింట్లు అక్కడ పెరిగింది. అలాగే ఏప్రిల్ 18 వచ్చి 67,650 దగ్గర క్లోజ్ అయింది, 340 పాయింట్లు మైనస్ అయింది. అలాగే ఏప్రిల్ 19 68,150 దగ్గర క్లోజ్ అయింది, దాదాపు 500 పాయింట్లు పెరిగింది, రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 20 68,050 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. దీనికి రీజన్ చూసుకుంటే మేజర్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ గోల్డ్, దాన్ని కూడా చూద్దాం. ఏప్రిల్ 15 తీసుకుంటే ఏప్రిల్ 15 ఇంటర్నేషనల్ గోల్డ్ ఎలా ఉంది తీసుకుంటే ఇది 2,383 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అలాగే 2,400 హై దాకా వెళ్ళింది. అలాగే ఏప్రిల్ 17 తీసుకుంటే 2,388 దగ్గర క్లోజ్ అయింది. అలాగే హై 2,412 దాకా వెళ్ళింది. అలాగే ఏప్రిల్ 18 తీసుకుంటే $2,398, అలాగే హై కూడా 2,408 దగ్గర వచ్చింది. అలాగే ఏప్రిల్ 19వ తారీఖు తీసుకుంటే ఇప్పుడు 2,400 దాకా పెరిగింది. ఇది ఇంకా హై రేట్ వచ్చి 2,433 దగ్గర హై దాకా వచ్చింది. అంటే ఇవాళ లాస్ట్ వీక్లో చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా 2,400 పైనే క్లోజ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఇండియన్ గోల్డ్ కూడా 74,000 పైన క్లోజ్ అయింది. అలాగే దీనికి మేజర్గా కారణాలు ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఈ కంచూపు మేరలు ఎక్కడ కూడా అయిపోయిన దాఖలాలు కనపట్లేదు. అది లాస్ట్ 2 years నుంచి కూడా ఫైటింగ్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ గాజా మీద లాస్ట్ 3-4 months నుంచి అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద డ్రోన్లు దాడి చేయటం అనేది లాస్ట్ వీక్ జరిగిన పరిణామం. ఇప్పుడు దానికి రివర్స్గా నిన్న ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసింది. ఈ వైఖరిలో అమెరికా వాళ్ళు కూడా కానీ బ్రిటన్ కానీ అందరూ కూడా సంయమనం పాటించాలని ఇజ్రాయెల్కి ఎంత చెప్పినా, నెతన్యాహుకి ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు కూడా ప్రజెంట్ వినట్లేదు. కాకపోతే ఇరాన్ మీద రివర్స్ డ్రోన్స్ వేశారు అనేది వాస్తవంగా జరిగింది.
దీనికి మళ్ళీ ఇరాన్ ఎలా స్పందిస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఇదొక పెద్ద అనిశ్చితిగా ఉంది. సో ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈ అనిశ్చిత పరిస్థితి వల్ల ఎక్కువగా గోల్డ్ అనేది పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రెండో పాయింట్ ఏంటంటే యుఎస్ ఎలక్షన్స్లో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే యుఎస్ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ అన్సర్టనిటీ అంతా కూడా ఎలక్షన్స్ మీద ఉంది కాబట్టి ప్రజెంట్ అక్కడున్న మెజారిటీ పీపుల్ అటు రిపబ్లిక్ డెమోక్రాట్స్ అనేది మళ్ళీ అదొక ఇష్యూ లాగా ఉంది. అలాగే సెంట్రల్ బ్యాంకు ఈ యొక్క వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనే ఒక పాయింట్తో గోల్డ్ మీద కూడా రివర్స్ ఎక్కువ మంది గోల్డ్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదొక రెండో పాయింట్. అలాగే ఇండియాలో తీసుకుంటే ఇండియాలో కూడా ఈ ఎలక్షన్స్ హడావిడి ఉంది. సో అన్సర్టనిటీ అంతా కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళ సీజను ఈ మంత్తో ముగుస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఒక 10-15 రోజుల వరకు మ్యారేజెస్ సీజన్ ఉన్నాయి, కంపల్సరీ డిమాండ్ ఉంది. కాబట్టి గోల్డ్ ఎంత రేట్ ఉన్నా కానీ ఈ సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ గోల్డ్ రేట్ ఇలాగే ఫ్లాట్ అన్న అవ్వచ్చు లేదా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. అలాగే సమీప భవిష్యత్తు ఒక 2 months 3 months తర్వాత ఏం జరుగుతుందంటే అది అక్కడ కొంచెం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ కేవలం ఈ ఇరాన్ ఇజ్రాయెల్ ఎఫెక్ట్ మీదే ఈ 10,000 పెరగటం అనేది జరిగింది. అంతకుముందు ఇది 2200 దగ్గర ఎక్కువగా కన్సల్టేట్ అయింది. ఇంటర్నేషనల్గా చూసుకుంటే 2200 అనేది కన్సల్టేషను. అలాంటిది అది మారటం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యుద్ధాల వల్ల ఎక్కువ అయింది. లేదంటే ఇది 2200 దగ్గర కన్సల్టేషన్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఈ మనకి కూడా 65-64 దగ్గర ఎక్కువ ఉంది. ఈ 10,000 రూపాయలు అనేది పెరగటం అనేది కేవలం ఈ యుద్ధం యొక్క ఎఫెక్ట్ అనేది అనిపిస్తుంది. అలాగే ఈ సీజన్ కూడా తగ్గంగానే కొంచెం గోల్డ్ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే అందరికీ కూడా చెప్పేది ఏంటంటే బాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మీరు కొంచెం వెయిట్ చేసుకోవటం వల్ల మంచి రేట్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.